ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో కూడా చెప్తాను, మీద ప్రాబ్లం లేదు, టెన్షన్ పడకండి. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అని చెప్పేసి అంటున్నాడు. స్టేట్మెంట్ చూడండి ఒకసారి. దో ద స్కూల్ బ్యాగ్స్ పాలసీ హ్యాస్ బీన్ అనౌన్స్డ్. స్కూల్ బ్యాగ్ పాలసీ అనౌన్స్ చేసిరంట. ఎవరు అనౌన్స్ చేస్తారు? మా పాలసీలు అనౌన్స్ చేసేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంటే కదా. సరే, ఇట్ ఈస్ నాట్ క్లియర్ హౌ మెనీ స్కూల్స్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. స్కూల్ బ్యాగ్ అని ఒక పాలసీ, అంటే పిల్లలు స్కూల్ బ్యాగ్స్ ఇస్తామని చెప్పేసి ఒక పాలసీ అనౌన్స్ అని అనుకుంటే అలా చేసి ఉంది, అనౌన్స్ చేసిన అనుకుందాం. సరే, కాకపోతే ఇట్ ఈస్ నాట్ క్లియర్ హౌ మెనీ స్కూల్స్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. మరి ఎన్ని స్కూల్స్ ఫాలో అవుతుందో తెలియట్లేదు. సరే, మంచిది. ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో క్లూలెస్. స్టేట్ గవర్నమెంట్ కూడా క్లూలెస్ అన్నట్టు. సరే, అసలు అది కూడా పట్టించుకోవట్లేదు నాకు తెలిసి. సరే, మంచిది. ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో క్లూలెస్ వెదర్ ద స్కూల్స్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ద రూల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు ద గివెన్ స్టేట్మెంట్స్. అంటే వాటిని అసలు ఎందుకు ఫెయిల్ అయింది? ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ అనౌన్స్ చేసింది అనుకోండి, అక్కడెక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే చాలా స్కూల్స్ ఫాలో అవ్వట్లేదు, స్టేట్ గవర్నమెంట్ కూడా క్లూలెస్గా ఉంది. అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి ఇక్కడ? సింపుల్ ఐడియానే కదా, జనరల్గా ఆలోచించండి, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆప్షన్ ఏ ఇచ్చాడు, స్కూల్ బ్యాగ్ పాలసీ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ స్కూల్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ రూల్స్. ఫస్ట్ ఏమన్నా ఏ అన్నాడు, స్కూల్ బ్యాగ్ పాలసీ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంట్ చేయబడింది అనుకుందాం. మరి ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? చాలామంది ఫాలో అవుతలేరు కదా. ఓకే, మంచిది. అంటే ఏ కరెక్ట్ కాదు. బి ఏంది, స్కూల్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ రూల్స్. అట్లా ఇట్లా స్కూల్స్ ఎలా రూల్స్ ఫాలో అవుతాయి? సో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ అనౌన్స్ చేసినప్పుడు అది ఫాలో అవ్వాల్సిందే కదా, దాన్ని ఎట్లా తీసేస్తాను, క్యాన్సిల్ అయ్యేది లేదు. ఇంకా సి ఏంది, దెర్ ఈజ్ నో మానిటరింగ్ సిస్టమ్. ఇది కొద్దిగా దగ్గర అనిపిస్తుంది కదా. పాలసీ అనౌన్స్ చేసినావు సెంట్రల్ గవర్నమెంట్, మరి ఇంప్లిమెంటేషన్ ఏది? దానికంటే ఒక టీం ఏర్పాటు చేయాలి కదా. ఇక సింపుల్గా చెప్పాలంటే గణేష్ చవితి తీసుకుంటున్నాం, మన గణేష్ చవితి అయింది, అక్కడ ఒక టీం ఉంది. ఆ టీం దాన్ని సమర్థవంతంగా డీల్ చేసి స్టార్టింగ్ నుంచి అంటే పుట్టినరోజు నుంచి నిమజ్జనం వరకు సక్సెస్ఫుల్గా డీల్ చేసారు కదా. దట్ ఈస్ వాట్ టీమ్ వర్క్. మరి అంటే ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దానికి ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి కదా. ఆ సిస్టమ్ లేకుండా ఇంప్లిమెంట్ చేస్తామంటే హైలీ ఇంపాసిబుల్, రైట్? ఐ థింక్ మై ఆప్షన్ ఈజ్ వాట్ సి, బట్ డి ఆప్షన్ డి చదువుతాం. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్. స్టేట్ గవర్నమెంట్కి అట్లేముంటుంది, నాట్ ఇంట్రెస్ట్ అంటే సెంట్రల్ది స్టేట్ ఎట్లా యాక్సెప్ట్ చేయదు, దట్ ఇస్ అనదర్ ఇష్యూ, రైట్? సో మొత్తం చెప్పొచ్చేది ఏంటి, నా పర్సెప్షన్ అయితే సి, ఏంది, దెర్ ఈజ్ నో మానిటరింగ్ సిస్టమ్. అంటే కరెక్ట్గా మానిటర్ చేయలేకపోతున్నారు అనేది బేసిక్ కాన్సెప్ట్, రైట్? సింపుల్. ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, ఏంటిది, జనరల్ స్టడీస్, ఆప్ట్యూడ్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ అన్నీ కలిపిస్తేనే ఆర్ఆర్బి ఎంప్లాయ్, అవునా కదా? సో మన వింగ్ ఏంటి, ఆప్ట్యూడ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, దట్ ఇస్ అదర్ ఇష్యూ. ఇట్ కెన్ బి వాట్ జనరల్ నాలెడ్జ్. డోంట్ కన్ఫ్యూజ్ విత్ దిస్ వన్, ఓకే? ఇదేమన్నా పెద్ద దీంట్లో పిహెచ్డీలు చేయాలి, మా పిహెచ్డీలు అవసరం లేదు కదా, జనరల్ నాలెడ్జ్ చెప్తే అయిపోతుంది కదా స్టోరీ. దట్స్ మై పర్సెప్షన్, ఓకే, రైట్? ఓకే, ఫైన్, పోనీయండి. ఇంకా 11th వన్. ఇప్పుడు 11th వన్ క్వశ్చన్ చూడండి. ద కాన్సెప్ట్ ఆఫ్ ద డాష్ ఈజ్ ఎలిమినేటింగ్ ఆన్ అపోనెంట్ బై టీచింగ్. ఇప్పుడు చెప్పండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలంటే ఏం చదవాలి? స్కూల్లో సరిగ్గా గేమ్స్ ఆడితే సరిపోతుంది కదా. ఏమన్నాడు, ద కాన్సెప్ట్ ఆఫ్ డాష్ ఎలిమినేటింగ్ అండ్ అపాయింట్మెంట్ బై టచింగ్ అంటే అపోనెంట్ బై టచింగ్. అపోనెంట్ టచ్ చేస్తే ఎలిమినేట్ చేస్తారు, అవుట్ అన్నట్టు. వాడు మనం టచ్ చేసినాం, ఒక గేమ్లో ఏదో గేమ్ ఆడుతున్నాం మనం టచ్ చేస్తే అవుట్ వాడు. ఏ గేమ్ చెప్పండి? ఫస్ట్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ ఆప్షన్ ఖోఖోలో టచ్ చేసినప్పుడు ఎలిమినేట్ కాడు, వాడే లేచి మళ్ళీ పరిగెత్తుతాడు కదా. అంటే ఖోఖో కాదు, ఒక క్యాండిడేట్ పోయి టచ్ చేసిండు అనుకో, వాడు లేచి మళ్ళీ ఇంకో రౌండ్ వేయాలి కదా. ఇదే బేసిక్ కాన్సెప్ట్ ఖోఖోకి. కబడ్డీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గేమ్స్. కబడ్డీ అంటే ఏంది, ఆ టీంకి వెళ్ళి వన్ టచ్ చేసి బయటకు వచ్చిన కూడా ఎలిమినేట్ అయిపోయినట్టుగా, రైట్? గుడ్. దెన్ వాట్ అబౌట్ జూడో అంటే అది మార్షల్ ఆర్ట్స్ అంటే పంచులు, కిక్కులు, జస్ట్ లైక్ కుంఫు. దెన్ వాట్ అబౌట్ కలారి అంటే కేరళ గేమ్, అది కూడా సేమ్ మార్షల్ ఆర్ట్స్. ఈ రెండు మార్షల్ ఆర్ట్స్ అయితే ఇవి జూడో కానీ కలారి కానీ. సో బట్ ఇక్కడ కబడ్డీ మనది బెస్ట్ ఆప్షన్. వన్ టచ్ కానీ అవుట్ కదా. ఖోఖో మాత్రం వన్ టచ్ చేసి వడ్లేసి మళ్ళీ పరిగెత్తాలి కదా. ఎస్ సార్, ఆన్సర్ ఈజ్ వాట్? ఇప్పుడు చెప్పండి, దీనికి ఏం కావాలి? జస్ట్ బేసిక్ నాలెడ్జ్, డోంట్ కన్ఫ్యూజ్. అదే 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ ఎంటర్ అయిందంటే ఇక మళ్ళీ మ్యాథ్స్ ఎంటర్ అవ్వాల్సిందే కదా. దట్స్ ద మెయిన్ ఇష్యూ, నో ప్రాబ్లం. ద మీన్ ఆఫ్ 22 అబ్జర్వేషన్స్ ఈజ్ 10.
2 more observations are included and then the new mean becomes 11. The mean of 2 observations is ఏం లేదు తెలుగులో అయితే 2 వస్తువులు అనుకోండి, 2 వస్తువుల యొక్క సగటు అంట 10 అంట. దాంట్లో 2 అదనంగా అంటే 20 ఏంటి ద మీన్ ఆఫ్ 22 అబ్జర్వేషన్స్ 22 వస్తువుల యొక్క సగటు ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు. దాంట్లో కొత్తగా 2 వస్తువుల సగటు కలిపాడంట. కలపడం వల్ల ఏమైంది ఆ 10 కాస్త 11గా మారిపోయి. అవును, అయితే ఆ 2 కొత్త వస్తువులు వచ్చాయి కదా, ఆ 2 కొత్త వస్తువుల యొక్క సగటు అడుగుతున్నాడు. అంటే ఇక ముందు బేసిక్ ప్రొసీజర్ చూడండి. ఎంతమంది ఉన్నారు దాంట్లో? నెంబర్ ఆఫ్ అబ్జర్వర్స్ 22 మెంబర్స్ ఉన్నారు. 22 మెంబర్స్ రైట్. ఈ 22 మెంబర్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ చెప్పండి. యావరేజ్ ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడా? యావరేజ్ 10 ఇచ్చాడు. మరి వాళ్ళ మొత్తం ఏమైతే చెప్పండి, ఇద్దరు కలిసి ఏమవుతుంది? ఒక్కొక్కరు 10 అంటే 10 22 సమ్ అంటారు, దాన్ని మొత్తం అంటాం కదా. సో ఒక్కొక్కరు అటు యావరేజ్ 22 మంది ఉన్నారు, ఒక్కొక్కరు యావరేజ్ వచ్చేసి సగటు వచ్చేసి 10 అంటే 220. ఈ 220 ఏం చెప్పండి? ఆ ఇద్దరు వ్యక్తులు రాకముందుకు, సరే ఈ 2 వస్తువులు రాకముందు. తర్వాత ఏం జరిగింది? తర్వాత జరిగింది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తర్వాత జరిగింది ఏంటంటే 22 మందికి 10 యావరేజ్ ఉంటే సగటు వచ్చేసి 220 అయింది. ఇప్పుడు కొత్తగా 2 వస్తువులు ఎంటర్ అయినాయి అనుకుందాం. అప్పుడు 24 అవుతారు కదా. అప్పుడు వాళ్ళ యావరేజ్ ఎలా మారిందట? 11గా మారిందట. అప్పుడు మరి వీళ్ళ మొత్తం చూద్దాం. వాళ్ళు రాకముందుకు 220, వాళ్ళు వచ్చిన తర్వాత చూద్దాం. 24 ఎట్లయిందంటే 2 వస్తువులు అదనంగా వచ్చినాయి కాబట్టి 24 × 11 అంటే 240 + 24 264. ఎందుకంటే 11 సార్లు 24 మల్టిప్లై చేయాలి కదమ్మా. 24 10 240 + 24 240 + 24 264 ఎస్ 264. ఈ 264 ఏంటి చెప్పండి? వాళ్ళిద్దరు వచ్చినాక కొత్తగా అంటే 220 కాస్త 264 ఏంటంటే ఎంత పెరిగింది చెప్పండి? 44 పెరిగినట్టే కదా. ఈ 44 ఎందుకు పెరిగిందంటే కొత్తగా ఇద్దరు వచ్చింది కాబట్టి 44 పెరిగింది. ఆ కొత్తగా ఇద్దరు రావడం వల్ల 44 పెరిగిందంటే వాడు అడుగుతున్న ఆ 2 వస్తువుల యొక్క మొత్తం అడుగుతలేడు, సగటు అడుగుతున్నాడు. అంటే మళ్ళీ ఆ 2 వస్తువులకు సగటు కనుక్కోవాల్సింది కదా. ఆ 2 వస్తువులు తెలిసి ఆ వస్తువులు మొత్తం తెలిసింది, సమ్ తెలిసింది. బై 2 కొడితే మళ్ళీ సగటు వస్తుంది కదా. ఆన్సర్ విల్ బి 22. దట్స్ ఇట్. సో ఇది బేసిక్ ఉండే ఐడియా రైట్. ఈజీ రైట్. ఐ థింక్ డి, ఆప్షన్ డి 22. బి కేర్ఫుల్. 22 మెంబర్స్కి యావరేజ్ 10, వాళ్ళ మొత్తం 220. ఇప్పుడు 24 మంది అయ్యారు, వాళ్ళ యావరేజ్ 11గా మారిపోయింది, 264 అయింది. 220 కాస్త 264 అయింది, 44 పెరిగింది. ఎవరి వల్ల? ఇద్దరు వల్ల. కానీ ఆ ఇద్దరి యొక్క మొత్తం అడుగుతున్నాడు, వాళ్ళ సగటు కొత్తగా అడుగుతున్నాడు. వాళ్ళ సగటు అంటే ఇద్దరికి మళ్ళీ సగటు తీసుకుంటే బయట కొట్టాల్సింది కదా. మొత్తం వాళ్ళకి తెలిసింది, బయట కొట్టేసిన. ఇది మనకు అర్థం కావడానికి. మరి దీనికి లాజిక్ లేదట. లాజిక్ నెవర్ ఫెయిల్స్. సో మెనీ లాజిక్స్ ఆర్ దేర్. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. వితౌట్ పెన్ పేపర్ కూడా చెప్పొచ్చు. ఏం చెప్పండి? నేను వాడాలి కాబట్టి తప్పదు, పెన్ వాడుతున్నాను. వినండి. 22 మెంబర్స్, వాళ్ళ యావరేజ్ ఎంతమ్మా? వాళ్ళ యావరేజ్ ఎంత ఉంది? 10. ఇప్పుడు కొత్తగా ఇద్దరు యాడ్ అయితే 24 మంది అయ్యారు. అప్పుడు 10 కాస్త 11 అయింది, ఒకటి పెంచినట్టే కదా. వాళ్ళు ఇద్దరు వస్తున్నారంటే 22 మంది సగటు 10 ఉన్నప్పుడు ఇద్దరు వచ్చినా కూడా 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా 100 మంది వచ్చినా ఆ 10తోనే రావాల్సింది. అది మినిమం రిక్వైర్మెంట్. అంటే ఇది 24 మెంబర్స్ అంటే 22 కాస్త 24 అయినా 2 మెంబర్స్ పెరిగారు కాబట్టి 2 × 10 అంతేగా. అంటే 20తో రావాల్సిందే. అట్లా కాకుండా 24 1 ఎక్స్ట్రా తీసుకొచ్చారంటే కదా. ఈచ్ నెంబర్ ఇస్ ఇంక్రీజ్ బై 1 అన్నాడు కదా. అంటే ఈచ్ నెంబర్ అంటే యావరేజ్ 1 పెరిగిందంటే ప్రతి ఒక్క ఎఫెక్ట్ అంటే కదా. 24 1 24 ఎక్స్ట్రా తీసుకొని వచ్చారు. 24 2 × 10తో మినిమం రావాలి, అంటే 20తో మినిమం రావాలి, ప్లస్ 24 ఎక్స్ట్రా వచ్చింది. 44తో వచ్చారు. 44తో వచ్చారంటే వాళ్ళు మొత్తం 44. మళ్ళీ సగటు అంటే బయట కొట్టేస్తే ఆన్సర్ 22. బేసిక్ కాన్సెప్ట్ రైట్. సో లాజిక్ నెవర్ ఫెయిల్స్. ఇది బేసిక్ ఉండే ఐడియా. క్లియర్ కట్ స్టోరీ రైట్. సో ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ 10 డైరెక్ట్లీ సి ఆప్షన్. దెర్ ఇస్ నో మానిటరింగ్ సిస్టమ్. 11th one is what? Eliminating. టచ్ చేసినామంటే వాడు ఎలిమినేట్ అవుతున్నాడు, కబడ్డీ గేమ్ అదంతా అయిపోయింది. 12th one సింపుల్. ఇలా వెళ్ళండి రైట్. నౌ లెట్స్ గో ఫర్ 13 చూడండి సార్. ఏంటి? an angle is 10 degrees more than 1/3 of its complement. Find the greater angle. సింపుల్ క్వశ్చన్. ఒక కోణం అంట 10 డిగ్రీలు ఎక్కువ ఉందంట. ఎవరికంటే దాని కాంప్లిమెంట్ 1/3 of its complement. కాంప్లిమెంట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. సమ్ ఆఫ్ 2 యాంగిల్ చేస్తే కాంప్లిమెంట్ వస్తే, సమ్ ఆఫ్ 2 యాంగిల్ చేస్తే 90 degrees వచ్చిందనుకో, దాన్ని కాంప్లిమెంటరీ పేర్ అంట. దాని తెలుగులో రండి. పూరక కోణం. పూరక కోణాలు ఏవి? 2 కోణాలు కలిపితే వచ్చేది 90 డిగ్రీలు అయితే పూరక కోణాలు అవుతాయి. మరి 180 degrees వస్తే సంపూరక కోణాలు అవుతాయి. ఇంగ్లీష్లో అయితే సప్లిమెంటరీ అంటాం. కాంప్లిమెంటరీ పేర్ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 degrees. కాంప్లిమెంటరీ పేర్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 degrees. సప్లిమెంటరీ పేర్ 180 degrees. పూరక కోణాలు మొత్తం తెలుగులో
పూరక కోణం మొత్తం 90 డిగ్రీ ఉంటుంది, దాన్ని ఏమని పిలవాలి? ఐ మీన్ 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు ఉంటుంది, వాటిని ఏమని పిలవాలి? మా పూరక కోణాలని పిలవాలి. అదే 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు వస్తే సంపూరక కోణాలు అనాలి. ఇక్కడ మనకి ఇచ్చిన స్టోరీ ఏంది? 2 కోణాలు ఇచ్చిండు మా, అయితే ఒక బాగా ఆలోచించండి. అవి పూరక కోణాలు కాబట్టి, పూరక కోణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది ఏ అయింది అనుకో, సెకండ్ది ఏమైతే చెప్పండి సరిపోతుంది. నేను అట్లా అనుకుంటున్నా, ఫస్ట్ కోణం ఏ అనుకుంటున్నా, ఏ డిగ్రీ ఉంది అనుకుంటా. మరి సెకండ్ కోణం ఏమవుతుందంటే దాన్ని కలిపితే 90 డిగ్రీస్ రావాలి. కాబట్టి ఇప్పుడు నీ దగ్గర మొత్తం మీ ఇద్దరి దగ్గర కలిసి ఇప్పుడు 90 ఉన్నాయమ్మా, నా దగ్గర 30 ఉన్నాయి. మరి వేరే వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయంటే ఆ 90కి తీసేసి తెలిసిపోతుంది 60 అని. ఏంటంది? మన ఇద్దరి దగ్గర కలిసి 90 ఉన్నాయి, నా దగ్గర 30. మరి మీ దగ్గర ఎంత ఉండాలి? 60 ఉండాలి. ఎట్లా చెప్పారంటే 90కి తీయాలి కదా 30ని, అదే చేస్తున్నాను. నా దగ్గర ఏ ఉంటే వాడి దగ్గర ఏముంటుంది మా 90 మైనస్ ఏ, ఇది ఇంకొక కోణం అవుతుంది. బేసిక్ ఐడియా రైట్? 2 కోణాలు మొత్తం కలపండి, ఇప్పుడు 90 వస్తుంది. ఫస్ట్ కోణం ఏ అయితే రెండో కోణం మిగిలింది, 90కి ఏ కట్ చేసినాం. కానీ దాన్ని ఇచ్చిన కండిషన్ రెండు టీచింగ్లో యాంగిల్ ఇస్ 10 degrees మోర్ దెన్ 1/3 of its కాంప్లిమెంట్. ఈ కోణం అంట దీనికంటే 10 ఎక్కువ ఉందంట. అంటే ఈ 2 సమానం కానట్టే కదా, ఈ 2 సమానం కావు, రెండింటిని కలిపి 90 వస్తుంది. ఇది ఏ అయితే కూడా 90 మైనస్ అవుతుంది. కానీ లింక్ ఏమి ఇచ్చాడంటే ఈ కోణం అంట ఏ ఈజ్ ఈక్వల్, బి కేర్ఫుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంకో సంపూరక ఐ మీన్ పూరక కోణం ఉంది కదా, దానికి 1/3 తీసుకోవాలంట. 1/3 of 90 మైనస్ ఏ తీసుకోవాలంట. అలా తీసుకున్నా కూడా ఇంకా 10 degrees ఎక్కువ వస్తుందంట. ఓహో, తను ఏమంటున్నాడు? ఏ అయిన కోణం 90 మైనస్ అయిన ఇంకో కోణానికి ఎలా ఉందంటే మా కండిషన్ ఏముంది? 2 సమానం చెప్పట్లేదు కదా. ఏమంటుంది క్లియర్గా? క్లియర్ కట్ స్టోరీ. ఒక కోణం ఏ దాని పూరక కోణం 90 మైనస్ ఏకి 1/3 తీసుకున్నా కూడా 10 ఎక్కువ వస్తుందట. ఇది ఐడియా. ఇంకా టక్కున ఆన్సర్ అయిపోవచ్చుగా. 3 into a 3a, ఇక్కడ 90 మైనస్ ఏ, కమాన్ 3a ఈక్వల్ టు కమాన్ ఇదంతా అవసరం లేదు, బట్ మీ కంఫర్ట్ కోసం 3a ఈక్వల్ చెప్పండి మా. ఇది దాన్ని మల్టిప్లై చేస్తే అంతే కదా, 90 మైనస్ ఏ ప్లస్ 10. ఆ 10 దీనికి మల్టిప్లై చేస్తే అంటే ఇక్కడ 3ని దీన్ని కూడా మల్టిప్లై చేయాలి కదా. మరి ఈ 3 అటు తీసుకుపోతున్నాం అంటే ఆటోమేటిక్ దీనికి 3 మల్టిప్లై చేయాలి కదా, అంటే 30 అవుతుంది. బీ కేర్ఫుల్. 3 into 10 30 అవుతుంది, ఆ 3 అడుగుతుంది. సింపుల్. ఇంకా 90 ప్లస్ 30 ఎంత? ఏ అడిగితే 4a, 90 ప్లస్ 30 120. సో 4a ఈక్వల్ టు 120 degrees. మరి ఏమైంది చెప్పండి? ఏమైంది అంటే 120/4 అంటే 4 3 12 కాబట్టి 30 degrees అవుతుంది. ఒకటి 30 అయితే ఇంకోటి ఏమవుతుందమ్మా? అంతేనా? క్లియర్ కట్ స్టోరీ రైట్? మళ్ళీ ఏ ఒక కోణం 90 మైనస్ ఏ, దానికి 1/3. దాంట్లో 1/3 తీసుకుని ప్లస్ 10 కలిపితే ఏ వస్తుంది. అంటే ఫస్ట్ కోణం ఏ అయితే 30, మరి బి అవుతుంది 60 అవుతుందిగా. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి మరి? ఫైండ్ ద గ్రేటెస్ట్ యాంగిల్ అట. దీనిలో ఏ 30 వస్తే మరి ఇంకా నువ్వు నెక్స్ట్ ఏమవుతుందమ్మా? 60 కదా వచ్చేది. ఆన్సర్ 60 డిగ్రీలు. ఆన్సర్ 60. ఇది చిన్నది అవుతుంది. ఇంకో నెక్స్ట్ వచ్చేది 60 అవుతుంది. 290 రావాలి ఒకటి. సింపుల్ కాన్సెప్ట్. తను అడుగుతుంది గ్రేటెస్ట్ కదా, అత్యధికంగా అడుగుతున్నాడు. అది అత్యధికంగా అంటే 60 డిగ్రీలు. ఫైండ్ ద గ్రేటెస్ట్ యాంగిల్. స్మాలెస్ట్ యాంగిల్ 30, గ్రేటెస్ట్ యాంగిల్ 60. రైట్? మరి ఇంత సోది అవసరమా? డైరెక్ట్ అంటే ఇట్లా వెళ్ళడం అవసరమా? డైరెక్ట్ చెప్పలేమంటే చెప్పొచ్చు కదా. ఎలా చెప్పొచ్చుమా? ఆలోచించండి. ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. ఏ 30 తీసుకోండి, నెక్స్ట్ ఏమైతే 60 అవుతుంది. ఆ 60లో 1/3 20 అయితే వచ్చేది. 20కి 10 కలిపితే 30కి ఈక్వల్ కావాలి కదా. ఏంది? బిగర్ఫుల్. ఏ నేను ఒక కోణం 30 అనుకుంటున్నా, చిన్న కోణం 30 అనుకుంటున్నా, పెద్ద కోణం 60 అవుతుంది. ఎందుకు 2 కలిపితే 90 రావాలి కాబట్టి. మరి ఆ పెద్ద కోణం 60లో 1/3 తీసుకుంటే 20 కదా, దానికి 10 కలిపితే మరి ఈ 30కి ఈక్వల్ కావాలి కదా. అయింది అంటే ఆప్షన్ ఏ కరెక్ట్. అట్లా కూడా చెప్పొచ్చు. లేదు సార్ ఆప్షన్ బి తీసుకుంటామంటే రాదు. బి తీసుకున్నాం అనుకో 60, మిగిలింది 30 కదా. మరి కోణం బి 60 అయితే దాని మిగిలిన కోణం 30కి 1/3 తీసుకుంటే 10కి ప్లస్ 10 కలిపితే 60 వస్తుందా? రాదు. అంటే అల్ప కోణం 30 అవుతుంది, అధిక కోణం 60 అవుతుంది. ఇది మీకు అర్థం కావడానికి, బట్ డోంట్ కన్ఫ్యూజ్ మా. ఓకే ఫైన్, సక్సెస్ఫుల్లీ మీరు చేశారనుకుంటున్నాను. ఇది క్వశ్చన్ నెంబర్ 13. ఇది అర్థమైంది అనుకుంటా. రైట్? ఏం కన్ఫ్యూజ్ లేదు కదా. సరే, ఇది నేను రబ్ చేయను, మీకు బాగా అర్థం ఉంచండి. దెన్ వాట్ అబౌట్ నెక్స్ట్ క్వశ్చన్? క్వశ్చన్ నెంబర్ 14. నీలం అండ్ మనీషా స్టార్టింగ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ రన్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 7 km/h and 9 km/h రెస్పెక్టివ్లీ. నీలం వచ్చేసి 7 స్పీడ్తో పోతున్నా, 7 km/h స్పీడ్తో పోతున్నాడు. వేరే పేరు మనీషా వచ్చేసి 9 km/h అట్లా రెస్పెక్ట్ అంటే వాళ్ళ వరుసగా అలా వెళ్తున్నారు. నీలం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో, మనీషా గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారట. ఎక్కడి నుంచి అంట? ఒకే ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యిందట. రైట్. మరి ఒకే ప్లేస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు at what time will they take to
బీ 12 కిలోమీటర్స్ అపార్ట్ ఇఫ్ దే వాక్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. వాళ్ళు ఒకే దిశలో పోతున్నారట, ఇద్దరు ఒకటే ప్లేస్ దగ్గర స్టార్ట్ అయ్యారు, ఒకే దిశలో పోతున్నారు. మరి ఒకే దిశలో పోతున్నప్పుడు ఒకటేసారి స్టార్ట్ అయ్యి ఒకే దిశలో పోతున్నప్పుడు ఎవరికి ఎక్కువ స్పీడ్ ఉంది? మనీషాకి ఎక్కువ స్పీడ్ ఉంది, 9 కిలోమీటర్ స్పీడ్తో పోతుంది. అంటే ఒక గంట వెయిట్ చేద్దాం. ఒక గంట వెయిట్ చేసి ఏం చేస్తుంది చెప్పండి? ఇద్దరు స్టార్ట్ అయ్యారు, ఆయన పేరు నీలం, మనీషా. నీలం స్పీడ్ ఎంత? 7, మనీషా స్పీడ్ 9. ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యారు. 1 అవర్ వెయిట్ చేస్తా. 1 అవర్ వెయిట్ చేస్తే నీలం వచ్చి 7 పోతాడు, మనీషా వచ్చేసి 9 పోతుంది. అంటే వాడికి వీడికి 1 కిలోమీటర్ తేడా వస్తున్నట్టేగా. ఓ మనీషా 1 అవర్లో 1 కిలోమీటర్ ఎక్కువ పోతుంది. అంటే ఇప్పుడు 1 అవర్ వెయిట్ చేస్తే వాళ్ళ మధ్యలో ఎంత ఉంటుంది? 1 కిలోమీటర్ గ్యాప్ ఉంటుంది కదా. అట్లాంటి గ్యాప్ మనోడికి ఎంత రావాలట? 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వస్తుంది. కమాన్ డోంట్ కన్ఫ్యూజ్. 1 కిలోమీటర్ వస్తుంది 2 కిలోమీటర్స్ కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. 1 అవర్ వెయిట్ చేస్తే మనీషా వచ్చి ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చాలా ప్రమాదాలు పోతాయి, జాగ్రత్త. మనీషా 9 పోతే వీడు నీలం 7 వస్తాడు. వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఓహో 1 అవర్ వెయిట్ చేస్తే 2 కిలోమీటర్స్ గ్యాప్ వస్తుంది. అట్లాంటి గ్యాప్ మనకి 12 కిలోమీటర్స్ రావాలట. అయిపోయింది. ఇంకేం 2 కిలోమీటర్స్ రావాలంటే 1 అవర్ వెయిట్ చేయాలి. మరి 12 కిలోమీటర్స్ రావాలంటే 2 కిలోమీటర్స్ రావాలంటే 1 అవర్ వెయిట్ చేయాలి. మరి 12 కిలోమీటర్స్ గ్యాప్ రావాలంటే 6 అవర్స్ వెయిట్ చేయాలి. ఎస్, 2 కిలోమీటర్స్ గ్యాప్ రావాలంటే 1 అవర్ వెయిట్ చేయాలి. 12 కిలోమీటర్స్ రావాలంటే 6 అవర్స్ వెయిట్ చేయాలి. ఇది బేసిక్ ఐడియా, డోంట్ కన్ఫ్యూజ్. మనీషా నేను ఒకే ప్లేస్ దగ్గర స్టార్ట్ అయ్యాను, 1 అవర్ వెయిట్ చేసిన. మనీషా 9 పోయింది, నీలం 7 పోయింది, మధ్యలో 2 అవర్స్ గ్యాప్ వచ్చింది. సో 1 అవర్ వెయిట్ చేసి 2 అవర్స్ గ్యాప్, 2 కిలోమీటర్స్ గ్యాప్ వచ్చింది. అట్లా 12 కిలోమీటర్స్ అంటే 6 అవర్స్. మేక్ ఇట్ సింపుల్, పెన్ పేపర్లో కూడా చెప్పచ్చు. దర్ ఇస్ అనదర్ ఇష్యూ. ఓకే ఫైన్, దర్ ఇస్ అనదర్ ఇష్యూ. ఇది బేసిక్ గుండె ఐడియా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా, క్లియర్ కట్ స్టోరీ. ఇది క్వశ్చన్ నెంబర్ 14 ఐ థింక్. ఇంకా క్వశ్చన్ నెంబర్ 15 ఏం పర్లేదు. క్వశ్చన్ నెంబర్ 13, 14, 15 రైట్. క్వశ్చన్ నెంబర్ 15 అబ్జర్వ్ చేయండి. ఢిల్లీ మెట్రో కవర్స్ ఎ డిస్టెన్స్ ఇన్ 40 minutes ఇఫ్ ఇట్ రన్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 48 km/h. ఢిల్లీ మెట్రో అంట ఎంత డిస్టెన్స్ పోతుంది, ఎంత దూరం పోతుందట? ఎంతో కొంత దూరం పోతుంది, 40 minutesలో పోతుంది. ఎందుకంటే స్పీడ్ ఎంత ఉందంటే దానికి 48 km/h స్పీడ్తో పోతుంట. ఓ గంటకు 48 కిలోమీటర్ల వేగంతో 40 నిమిషాల్లో ఒక దూరం చేరుకుంటుంది. కానీ తనేమంటుందంటే ఫైండ్ ద స్పీడ్ ఎట్ విచ్ ద ట్రైన్ మస్ట్ రన్ టు రెడ్యూస్ ద టైమ్ ఆఫ్ జర్నీ టు 32 minutes. అచ్చా, అదే దూరం పోవాలి కానీ జస్ట్ 32 minutesలోనే పోవాలి. ఏంటండి, ఎంతో కొంత దూరానికి 40 minutesలో పోవడానికి 48 స్పీడ్ ఉంది, కానీ జస్ట్ 32 minutesలో పోవాలంటే ఆన్సర్ 48 కంటే తక్కువనే ఉండాలి కదా స్పీడ్, 48 కంటే ఎక్కువనే ఉండాలి కదా స్పీడ్. కబగాయి ఎంతో కొంత దూరం 40 నిమిషాలు పట్టింది, ఎంత స్పీడ్తో పోతే 48తో పోతే, కానీ నాకు 32 minutes పట్టాలంటే మరి స్పీడ్ పెంచొద్దా నేను? అంటే 48 కంటే ఎక్కువ ఉండాలి ఆన్సర్. మీ అదృష్టం బాగుండి 48 కంటే ఒకటే ఆప్షన్ ఉందనుకో, 48 తర్వాత ఏదైనా 62, 67 ఒకటే ఆప్షన్ ఉందనుకో, అట్లా సెలెక్ట్ చేయొచ్చు మనం. లేదు కాకపోతే ఆప్షన్ చూడండి, ఒకటి 60 అంట, ఒకటి 50, అన్నీ 48 కంటే ఎక్కువనే ఉన్నాయి కదా. అంటే చిన్నపిల్లలు కూడా చేస్తారు కాబట్టి అట్లా టీచర్ అనమాట. మళ్ళీ దీని బేసిక్ ప్రొసీజర్ పోయి దూరం కనుక్కుంటాం, అంత దూరం కనుక్కొని ఆ దూరాన్ని మళ్ళీ చేస్తాం అనకండి. అటుపోయినా ఇటుపోయినా డిస్టెన్స్ ఏమేగా. అంటే ఈ స్పీడ్తో ఆ టైంలో పోయినా ఇంకో స్పీడ్తో ఇంకో టైంలో పోయినా సేమ్ దూరం పోవాలి కదా. మరి డైరెక్ట్ లేకపోవచ్చు కదా మీరు, ఏమని S1 T1 = S2 T2. ఇంకేమని చెప్పండి ఇక్కడ. S1 ఎంత మా ఫస్ట్ స్పీడ్ ఎంత? మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. S1 అయితే చెప్పండి. S1 అంటే ఫస్ట్ స్పీడ్, మా ఫస్ట్ స్పీడ్ ఎంత? 48 స్పీడ్తో ఎన్ని మినిట్స్ పోయింది? 40 minutes పోతుంది. దాని మళ్ళీ అవర్స్లో కన్వర్ట్ చేసి టైం వేస్ట్ చేయకండి చిన్నపిల్లల. రైట్. S2 అంటే ఎంత? S2 అంటే తెలియదు, అదే నేను అనుకోవాలి. S2కి ఎంత టైం పట్టాలంటే 32 minutes పట్టాలి. దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకేం. S1 × T1 చేసినా D దూరం వస్తుంది, S2 × T2 చేసినా అదే D దూరం వస్తుంది. దూరాలు సమానం కాబట్టి ఖచ్చితంగా S1 T1 = S2 T2. సింపుల్ కాన్సెప్ట్. అవి బోలో 8 టేబుల్ 8 4 రైట్. అంటే ఐ మీన్ బెటర్ 8 టేబుల్ రెంట్లో వస్తుంది కదా, క్లియర్ కట్ స్టోరీ రైట్. 8 4 32 వస్తాయి, 8 5 వస్తుంది. మళ్ళీ 4కి 48 కిలోమీటర్, 4 12 12 5 60 km/h. సరిపోయింది, 60 km/h. ఇది S2 స్పీడ్. ఇది బేసిక్ కాన్సెప్ట్, క్లియర్ కట్ స్టోరీ. ఆప్షన్ ఏది బెస్ట్ ఆప్షన్ ఏంటి ఇప్పుడు ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ ఏది 60 రైట్. అంతేకాని చాలా మంది ఏం చేస్తారు, ముందు డిస్టెన్స్ పైన 48 × 40 కూడా డిస్టెన్స్ కనుక్కుంటారు. 48 × 40 కూడా నీకు లేదని చెప్పేసి తన హవర్స్లో కన్వర్ట్ చేసి స్పీడ్ ఇంటూ టైం మల్టిప్లై చేసుకొని దూరం కనుక్కొని ఆ దూరాన్ని మళ్ళీ S2 స్పీడ్తో వాళ్ళు కూడా డివైడ్ చేసామంటే అంత సోదా వస్తుంది. డైరెక్ట్ S1 T1 = S2 T2 అయిపోయింది. సింపుల్. ఐ హోప్
ఇది అర్థమైంది అనుకుంటా. ఐ మీన్ ఈ 3 క్వశ్చన్స్ అర్థమైనాయి కదా. ఇది మన సామ్రాజ్యం అంటే మన మ్యాథ్స్, రైట్. ఓకే, ఇంకోటి 16th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 16th క్వశ్చన్ ఏమన్నాడంటే ఇక్కడ 16th క్వశ్చన్ దగ్గర మీకు స్టాటిస్టిక్స్ మొత్తం తెలియాలి. ఏమన్నాడంటే ద మీన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 13 అండ్ ద స్టాండర్డ్ డేవియేషన్ ఈజ్ 7. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కోఎఫిషియంట్ వేరియేషన్? అంటే ఇప్పుడు ఓకే, ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ పైన మీకు గ్రూప్ ఉండాలి. మీకు బేసిక్ లెవెల్ ఎట్లా మనకు ప్యూర్ మ్యాథ్స్లో స్టాటిస్టిక్స్ అనే టాపిక్ ఉంటుంది కాబట్టి దాంట్లో క్లియర్గా డిస్కస్ చేస్తాను మా. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక మీన్ అంట 13 అబ్జర్వేషన్స్తో ఉంది మా. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 13 అబ్జర్వేషన్స్ అంట. 13 వస్తువులు రెడీ ఉన్నాయి. దాని స్టాండర్డ్ డేవియేషన్ 7 అంట. అంటే 7 ఆ 13లో ఎంత అని అంటున్నారు. సింపుల్ చెప్పండి సార్, అంత సింపుల్గా చెప్తారంటే మరి దానిపైన ఆ పర్టికులర్ వర్డ్స్ యొక్క మీనింగ్ తెలవాలి కదా. డేవియేషన్ ఎట్లా కనుక్కోవాలి, కోఎఫిషియంట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి. కోఎఫిషియంట్ ఆఫ్ పర్టికులర్ స్టోరీ వేరియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ నథింగ్ బట్ తను ఇచ్చిన డేవియేషన్ ఎంత 7/the మీన్, డేవియేషన్ బై 7. ఇట్లా గుర్తుకుందా? అంటే మీ కంఫర్ట్ కోసం చెప్తున్నాను, డోంట్ కన్ఫ్యూజ్ మా. ఇది 16th వన్. అంటే కోఎఫిషియంట్ వేరియేషన్ ఈజ్ నథింగ్ బట్ గుర్తుకుందొచ్చు ఐ హోప్, సిగ్మా బై మీన్. సిగ్మా అంటే ఉంటే డేవియేషన్. సో కోఎఫిషియంట్ వేరియేషన్ ఈక్వల్ సిగ్మా బై మీన్. సిగ్మా అంటే డేవియేషన్. అది నేను మీకు స్టాటిస్టిక్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి డోంట్ కన్ఫ్యూజ్. ఇది పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయమన్నాడు ఇంటూ 100. దట్స్ ఇంకేముంది అంటే ఇది సిగ్మా ఈజ్ నథింగ్ బట్ డేవియేషన్. ఎంత చూద్దాం 7 షుడ్ బి కంపేర్డ్ అండ్ 13 into 100. దిస్ ఇస్ ద బేసిక్ ఐడియా, డోంట్ కన్ఫ్యూజ్. లేదు సార్ మాకు క్లియర్ కట్గా ఈ స్టోరీలో అంతా ఏంటంటే స్టాటిస్టిక్స్ బేసిక్ క్లాస్ ఉంది, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే రైట్. మొత్తం మీద ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఆన్సర్ చెప్తారు కదా. 13 అంటే 7 అంటే ఆల్మోస్ట్ 50% ఎబోనే ఉండాలి. 50% ఎబో చాలా ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి కదా. 76 ఉంది, 53 ఉంది, 38 ఉంది. ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ వాట్? బి, 76.77. మేబీ చూడండి ఏదైతే ఏంది ఇప్పుడు 70/13 అంటే 13/5 is 65 కాబట్టి అంతే కదా. ఫర్ యువర్ కంఫర్ట్ ఇది 70 అనుకోండి, 0 వదిలేయండి. సరే 700/13 కదా చేయాల్సింది మీ కంఫర్ట్ కోసం. 13/5 is 65, 5 రిమైండర్. ఇప్పుడు 13 ఎన్నిసార్లు వస్తుందో 13/3 13/3 53 పాయింట్ కూడా ఉంది కదా. 53 పాయింట్ ఉంది. 13/3 13 సార్ 53.8 రైట్. 53.85%. ఆప్షన్ సి. 50 అబోవ్ ఉండాలంటే ఇక్కడ 76 ఉంది, 53 కూడా ఉంది. 53 కూడా కావచ్చు కదా. అయితే మీరు లాజికల్ ఆలోచించండి. ఇక్కడ 13 దాంట్లో 50% వాల్యూ ఎంత? 6.5 కదా. పైన 6.5 అంటే డైరెక్ట్ 50% అంటాం. మరి 6.5 కంటే కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి 50కి అబోవ్ ఉండాలి. అంటే 53.5 ఇస్ బెస్ట్ సొల్యూషన్. డోంట్ కన్ఫ్యూజ్, సింపుల్ కాన్సెప్ట్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 16 రైట్. ఐ హోప్ 13 నుంచి 16 వరకు మీకు ఏం డౌట్ లేదనుకుంటున్నా. క్లియర్ కట్ స్టోరీ రైట్. ఇంకా నెక్స్ట్ ఐ హోప్ వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి చాయిస్ యూవర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 17th వన్. సింపుల్. ఏ కార్ స్టాప్స్ అండ్ అప్లయింగ్ బ్రేక్స్ మెయిన్లీ డ్యూ టు ఫోర్స్. కార్ అంటే కార్ రన్నింగ్లో ఉందా మరి అంతే కదా. కార్ స్టాప్స్ అండ్ అప్లయింగ్ బ్రేక్స్ మెయిన్లీ డ్యూ టు ఫోర్స్. రన్నింగ్ అయితే కార్మా ఏదో ఒక ఫోర్స్ అప్లై చేస్తే అది ఆగిపోవాలి కదా. బ్రేక్స్ కొడితే ఆగిపోతుంది. ఆ బ్రేక్స్ కొట్టడం అంటే ఫిజిక్స్ పరంగా చూసుకుంటే, ఫిజిక్స్ పరంగా అంటే 7th, 8th, 9th, 10th క్లాస్ స్టోరీస్. డోంట్ కన్ఫ్యూజ్ రైట్. మిమ్మల్ని ఎక్కడి నుంచో ఎంఎస్సీ నుంచో PhD నుంచో అడగడం మా క్వశ్చన్స్ 10th క్లాస్ అప్ టు 10th క్లాస్ వరకు అడుగుతాడు. అప్పుడు +12 వరకు అడుగుతాడు. అయినా సరే డోంట్ కన్ఫ్యూజ్. సో వాట్ ఇప్పుడు ఇవ్వండి. ఏ కార్ స్టాప్స్ అండ్ అప్లయింగ్ బ్రేక్స్ మెయిన్లీ డ్యూ టు ఫోర్స్. కార్ ఆపాలి, ఏ బలంతో ఆపుతాం తెలుగులో చెప్తే. ఫస్ట్ ఏమన్నాడమ్మా? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి అంటే కిందికి లాగకూడదు కదా. గురుత్వాకర్షణ శక్తితో మనం ఏం చేస్తామమ్మా? గురుత్వాకర్షణ శక్తి అంటే భూమి మనం లాగుతుంది. అట్లా లాగుతుంది ఇలాగ. మనం స్టెబిలిటీ ఉన్నామంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల స్టెబిలిటీగా ఉన్నాం. ఇప్పుడు మనం పైకి ఎగిరినాం అనుకోండి, మళ్ళీ కింద పడాలంటే కారణం ఎవరు? గ్రావిటేషనల్ ఫోర్స్ కదా, గురుత్వాకర్షణ శక్తి కదా. అంటే ఇది బేసిక్ ఐడియా, డోంట్ కన్ఫ్యూజ్. సైంటిఫిక్ ఆలోచిస్తే సెంట్రిపెటల్ ఉంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది అండ్ సెంట్రిఫికల్. ఎస్ అబ్జర్వ్ చేయండి. తెలుగులో అయితే బి ఆప్షన్ ఉంది కదా. సెంట్రిపెటల్ అంటే అభికేంద్ర బలం. అభికేంద్ర బలం అంటే వస్తువులను కేంద్రం వైపు లాక్కుంటుంది, దాన్ని అభికేంద్ర బలం అంటాం. కేంద్రం వద్ద కొన్ని వస్తువులు ఉన్నాయి అనుకోండి, ఆ వస్తువులన్నింటినీ కేంద్రం వద్దకు లాక్కోవాలి, దాన్ని అభికేంద్ర బలం అంటాం. నెక్స్ట్ డి ఆప్షన్ సెంట్రిఫ్యూగల్ అంటే అపకేంద్ర బలం. అదే వస్తువులను ఆ కేంద్రం నుంచి బయటికి నెట్టేస్తుంది.
అభికేంద్రం అంటే కేంద్రం వైపు లాక్కోవడం, అపకేంద్రం అంటే కేంద్రం నుంచి బయటికి పంపేయడం. లాక్కోవడం పంపేయడం అనేది కారాపురానికి సంబంధం లేదు మా సార్. నో. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోండి, ఒక గోటి అంటే చిన్న గోటి లాంటిది వేయండి, అది తిరుక్కుంటూ వచ్చి మళ్ళీ సెంటర్లో ఉండిపోతుంది కదా ఒక బౌల్ వేస్తే. లేదా ఒక బర్త్డే క్యాబ్ లాగా తీసుకోండి, ఇట్లా రౌండప్ చేసుకుంటూ కిందికి వెళ్ళిపోతుంది. అదే రివర్స్ పెట్టామనుకో చేసుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. బేసిక్ ఐడియా. సరే మీకు అంత సైంటిఫిక్ అవసరం లేదు. అభికేంద్ర బలం కాదు, కేంద్రం వైపు లాక్కోదు. అపకేంద్ర బలం కాదు, కేంద్రం వైపు బయట నెట్టదు. సెంట్రిఫ్యూగల్ కాదు, సెంట్రిపిటల్ కాదు, గ్రావిటేషన్ అసలే కాదు. ఇక మిగిలింది ఫ్రిక్షనల్. ఫ్రిక్షనల్ అంటే ఏంది? కదులుతూ ఉన్న ఒక వస్తువుని కంట్రోల్ చేయొచ్చు, ఆపొచ్చు. దాన్ని ఘర్షణ శక్తి అంటాం. గుర్తుకుందా? ఎక్కడుంది? 8th, 9th, 10th అంతే. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ బెస్ట్ వన్. దట్ ఈస్ వాట్? ఘర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి కాదు, అభికేంద్ర బలం కాదు, అపకేంద్ర బలం కాదు, మిగిలింది ఫ్రిక్షన్. ఓకే, ఘర్షణ శక్తి అంటే ఘర్షణ బలం వాట మన భాషలో. సో ఘర్షణ, సో ఫ్రిక్షనల్ ఫోర్స్. క్లియర్ కట్ స్టోరీ. ఐ హోప్ అన్నీ అర్థమైనాయి అనుకుంటా. మళ్ళీ చెప్తున్నాను, మన పర్సెప్షన్ ఏంటి? ఒకవేళ నేను ఎగ్జామ్ రాస్తే ఇటు రియాక్ట్ అవుతా. ఇప్పుడు ఈ పీవైకి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మీరు బాగా ఆలోచించండి. నేనంటే ఆప్టిట్యూడ్ నా మ్యాథ్స్ ప్రపంచం నాది వేరే స్టోరీ. మరి జనరల్ స్టడీస్తో మీకు ఏంటి సార్ మీకు అనిపిస్తుంది కదా. జనరల్ స్టడీస్ చెప్పడం అంటే ఏంది అక్కడ? ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయాలి, ఓన్లీ మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ రాసి వచ్చేస్తే పాస్ అవుతానా? కాదు కదా, నేను కూడా అన్ని చేయాల్సిందే కదా. సో దట్స్ వై అంటే 10 మంది సార్లు చెప్తే ఒక్క స్టూడెంట్ అబ్జర్వ్ చేస్తుంది. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. చెప్పండి ఎట్లా ఎంత ప్రమాదం. సరే వాట్ ఆర్ లెట్ ఇట్, నో ప్రాబ్లం రాల్. ప్రతి దాంట్లో నెంబర్ 1 అయ్యేటట్టు ట్రై చేయండి. దట్స్ మై పర్సెప్షన్. లెట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్దాం. కొన్ని ఎక్కువ వీడియోస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే చిన్న వీడియోస్ పెట్టి టైం వేస్ట్ చేయడం కంటే ఒకటేసారి 10 డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ కదా. మన టైం సేవ్ అవుతుంది, మీకు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది కదా. సరే నో ప్రాబ్లం. నెక్స్ట్ 50 వరకు కొట్టేద్దాం. ఇప్పుడు 17 వరకు అయింది కదా, అప్ టు 50 వరకు ఒకటే వీడియోలో కొట్టేస్తాం. ఓకే, డోంట్ వరీ. ఇది 2016, మరి 2022 కూడా ఉన్నది పేపర్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ ఎండ్ కంటెంట్ అంతా మీకు వెబ్సైట్లోనే ఉంటుంది. వెబ్సైట్లో క్లియర్గా నేను అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక 4 years నుంచి వెయిట్ చేస్తున్న కళ ఇది మీ అందరికీ. పడక మన జాబులు పడ్డాయి. ఓకే, బెటర్ టు గో రైట్. ఇంకా ఎస్ఎస్సి, జెల్, బ్యాంకింగ్ అంటే ఆల్రెడీ మనం దాంట్లో ఉన్నాం, అది మీ చాయిస్. ఓకే, ఎనీవే లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్. ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ కొంచెం ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, అంటే చాలామంది వేరే పర్సన్స్ వేరేలాగా ఉంటుంది. అంటే కొందరు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రేజ్ అంటారు, కొందరు ఆర్ఆర్బీ అంటారు, కొందరు అన్ని కలిపి ఏదో ఒకటి రాసేద్దాం అనుకుంటారు. ఎట్లయినా పర్లేదు, ఏదైనా కదే ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కదా, హ్యాపీగా వచ్చేయండి.